కావు. నీ పుట్టుకెంత చక్కదనము, నీ రూపెంత చక్కదనము, నీ ఒళ్ళెంత చక్కదనము, నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరిస్తలేదా? నీకేమనిపిస్తలేదా? ఈ కొంగు బట్టి గుందరాదు, ఈ చెయ్యి బట్టి చెరగొట్టరాదు, దాని ఉన్నది బ్రహ్మవిదిగా. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, 10 ఏళ్ల పబ్బది పెట్టాడు. అవ్వా అవ్వా ఎంత మాట పలికినవేనావా, ఏ తల్లి అయినా గాని పుట్టడు వడ్ల వదనతోని గనకనేమి శారద రక్తాన్ని పురుషుడిగా చేసి, పురుషుడి రక్తాన్ని పుట్టడు వడ్ల వదనగా చేసి, 9 నెలలు మోసి పురుటి నొప్పును మోసి గనకనేమి గర్భాన కొడుకును గంటది. అవ్వ నువ్వు ఒక్క కన్న తల్లి ఇయ్యాల కొడుకును పట్టుకొని కన్న తల్లి గర్భంలో కాలు దాపు అంటాను, నా వల్ల కాదు, నిన్ను చేత పట్టనడు బ్రహ్మదేవుడయ్యా. ఏమరా దుర్మార్గుడా, ఎంత మాట పలికినప్పుడు పుట్టల సెదలు పుట్టినట్టు 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు పేరు కీర్తికి రానోడు పుట్టనేలా, వాడు పుట్టి గిట్టనేలా. ఏ తల్లి అయ్యా కొడుకు పుట్టినాడు ఇవాళ తొలసూరు కొడుకు పుట్టినని తల్లి సంబరపడుతుంది. కొడుక ఇయ్యాల నా కళ్ళు కనిపిస్తలేవు, నా ప్రేమ ఓల్య అయ్యరా అంటే అవ్వ అని వరుస పెడతాను, నువ్వు పుట్టెందుకు పుట్టకెందుకు రవా అవ్వ అని దండం పెట్టినప్పుడు కనుక ఏమి కొడుకు మాట గమనించలేదు. శక్తి 6 వంటల వంటి ఒక్కసారి అస్తము లేపింది గురుడా. అది చేతి లోపల పరిశవేని కనుకనేమి అగ్గిని వాన వచ్చినట్టు కనుకనేమి బ్రహ్మదేవుని మీద ఎప్పుడు ఓపిందో విలవిల విలగొట్టుకొని బ్రహ్మదేవుడు మోర్చే చెందినాడే ఓ దేవుడు, దేవుడు మోర్చే చెందినాడా ఓ దేవుడా. మోర్చ చెంది ఏమన్నది, వీడు 3 శిరాల గల్లోడు పక్కకు పోయిండు, వీడు పోచేంటి వాడు తేడా శంఖము చక్రము గజామన మాల కనుకనేమి ఎంత చక్కదనం ఉన్నప్పుడు చూడముచ్చటగా ఉన్నవు రా రా విష్ణుదేవా అన్నది. విష్ణుదేవుడు 10 ఏళ్ల పబ్బది బట్టి అన్నోటి నేనోట తల్లి నువ్వు అవ్వమే కావాలే, నీ గర్భంలో నేను కాలెత్త దాపనే, నా వల్ల కాదు నేను చేతబట్టనన్నాడు విష్ణు. ఎప్పుడు చేతబట్టనని అన్నాడో వానితోని వీడిపోయేటోడే అని అస్తం మోపినప్పుడే విలవిల కొట్టుకొని ప్రాణం వదిలి పక్క పొంటి పన్నాడు బ్రహ్మ పొంటి. వీడిని ప్రేమించమన్నా వీడు ప్రేమించలేదు, వాడిని ప్రేమించమన్నా వాడు ప్రేమించలేదు. ఇద్దరి నాక మాట వండ పెట్టిన తెల్ల తెల్లగా ముచ్చటగా ఉన్నాడు వాడు సుతం. ఇదే మాట అన్నట్టయితే ఈ చెయ్యి దాపితే వాని ప్రాణం పోతుంది. ముగ్గురిని తీసి ఈలంగా ఎత్తి ఆలంగా వెళ్ళాల కొడుకులాల మీ అంతు నేను గంటనన్నది. శక్తి కనుకనేమి అల్లాడిపోతుంది, ఆగుతలేదు. ఉరికత్తంటే ఆ మూలకున్న శంకరుడు ఏమనుకున్నాడు, అన్నా బ్రహ్మదేవ అన్నా విష్ణుదేవ నా తోడు వాసిపోతిరా మీరు. ఇయ్యాల నేను కనుకనేమి ఒక్క మాట కనుకనేమి మా దృష్టానికి ఏం కాదు, ఆయన పూజే జరగాలి. ఆయన పూజ మంచిగా జరిగినప్పుడే పంటలు గింటలు అన్ని పడతాయి, అందరం సల్లా వస్తాం. మాదేమన్నా 3 పైసలు దూరం మీద పెట్టి వచ్చే జర అయితే మీరు ఇంటికి పోతారు, మేము ఆటోలోకి పోతాం. కానీ ఈ మధ్యలో మరి ఇంతసేపు అయితే ఎక్కడ ఉండరు, కానీ ఏం చేసేది అప్పుడు కనుకనేవి శక్తి అపకారంగా మనసులో అనుకుంటుంటే కనుకనేవి సచ్చిన అన్నల చూసిండు శంకరుడు. ఆ చోట పడవల్లే ఉన్నాడు. అన్నలారా నన్ను వదిలిపోతిరా, నన్ను ఒక్కడిని చేతిరా, ఎంత మోసపోతిరి అన్నలారా, మీరు ముందు పుట్టిన ఫలితం ఏమున్నది, మీకేం అర్థమైందిరా అన్న. మా అందరు పిచ్చోళ్ళు. ఆహా శక్తి మాకు ఏ వాస్తుకు తల్లి అవుతుంది, శక్తికి మేము ఏ వాస్తులకు కొడుకులం అవుతాం. శక్తి మాకు తల్లి కాదు, శక్తికి మేము కొడుకులము కాదు. దాన్ని చేతపడితే తప్పెక్కడదయ్యా, దాన్ని ప్రేమించితే తప్పెక్కడదయ్యా. ఎట్లా తప్పు కాదంటే కొడుకు వరుస అవ్వవు కావాలి, కొడుకులం కావాలని బ్రహ్మ అన్నలు ఇద్దరు అన్నరా. ఈ శంకరుడు ఏం ఆలోచించండు, శక్తి మాకు తల్లి కాదు, శక్తికి మేము కొడుకులము కాదు. అంశ రూపం లోపల 3 గుడ్లు పెట్టింది, దాని గర్భములకు వెళ్ళింది కాబట్టి గుడ్డే దానికి బిడ్డ. గుడ్డు వలిగి మేము బయటికి వచ్చిన ఇది మానవుల వరుస కాదు, కలియుగం లోపల పక్షి కోడి వరుస. అది అమ్మ కావాలి, మేము మరణం కావాలి. ఏమిటమ్మా అమ్మగారు,
మెడల తాళి కడతా నీ కాలు దొక్కుతా కళ్యాణం ఆడతా అబ్బబ్బా అయ్యాల కనుక నేను 24 గంటల్లో నీ ప్రేమ నేను ఓళ్ళు వేస్తా అయ్యాల కలిసి పోదాము అన్నాడు. అమ్మా నిన్ను పెంజాడుతా ఆగుమన్నప్పుడే మనిషికి మందెక్కడదయ్యా మనసే మందు శక్తి సగం ఎవరో దిగిపోయింది. ఒరే శంకర మగవాడమంటే నీవు రా మగవాని దగ్గర ఉండవలసినటువంటి పురుష లక్షణం నీలోన ఉన్నది శంకర. కట్టవయ్య దారి నీ దాన్ని చేసుకో ప్రేమో ప్రేమ అని ఉరుకుతున్నదాట. అప్పుడు శంకరుడు ఏమనుకున్నాడు అమ్మా సరే పర్వాలేదు నీ మెడల తాళి కడతా నిన్ను చేత పడతా పర్వాలేదు మన ఇద్దరం కలిసిపోదాము గాని అయితే కనుకనేమి నేను నీ వారిని కాబోతాను నా దానవు కాబోతాను. అయ్యయ్యో నిన్ను ముద్దు పెట్టుకున్నామన్న నీతోని ముచ్చట పెట్టినా గాని అయ్యో నీ దగ్గర నీసు కౌసు రడగబ్బు పెడగబ్బు కప్పలు జల్లలు మగిలీలు మోసాలు తిన్నవేవో నీవు. ఇదే గంగొడ్డుకు మన పెళ్లి నా ఇద్దరన్నలు అక్కడ చచ్చున్నారు అయినా నేను నిన్ను కాదంటలేను. మరి అప్పుడు అనుకున్నాడు శంకరుడు ఎన్నెల ఎంటికను గుంజినట్టు ఆర్పుతో నేర్పు తీసినట్టు దీని చేతులు దీని నెత్తి మీద పెట్టకపోతే నా పేరు శంకరుడు కాదనుకున్నాడు. శంకరుడు ఆ గడియ వరకు కనుకనేమి ఒక్క మామూలు బాలుడు. శంకరుని దగ్గర ఏ వస్తువు లేదు ఏ గద లేదు ఏ శూలము లేదు జగ్గు లేదు ఒరగొమ్ము లేదు జోరె లేదు. అమ్మా ఎందుకు తొందరపడతాను ప్రేమించుకునే టైం లేదా రోజు లేదా కానీ ఒక్క మాట ఆడదానికన్నా మగోడు కొద్దిగా పెద్దగుండాలన్నట. పెద్దగుండాలంటే ఎత్తుగనో పొడుగుగనో కర్రెగనో నల్లగనో దొడ్డుగనో లావుగనో కాదు. నీకు ఎదురుగా నేను నిలుస్తుంటే కనుకనేమి నీ నొష్టికి 3 నేత్రాలు ఉన్నాయి నా నొష్టికి 2 నేత్రాలు ఉన్నాయి. అమ్మా నొట్ట శత్రి కన్నా కనుకనేమి నా నొష్టికి ధరించినట్టయితే నీ మెడల తాళి కడతాను అనుకో. నమ్మి నాన్న వచ్చే పుచ్చి బుర్రలైనట్టు కనుకనేమి ఆడి విల్ల అదిపా శక్తి కనుకనేమి ఆడి కనుకనేమి మొగోంచి నిలబెట్టాలంటే నిమిషం పట్టది ప్రాణం తీయాలంటే 1/2 నిమిషం పట్టబోదు. అది ప్రేమో ప్రేమో అనే మైకంలో ఉంది ఏమనుకున్నది నాకుంటేంది నా కాబోయే భర్తకుంటేంది అనుకోను. నువ్వు అప్పుడు అన్నవు చూడు నాకు అదృష్టం కొద్ది దొరికింది నొట్ట శత్రి కన్నోళ్ళు ప్రేమ మోదల వడి కనుకనేమి చేతుల గదా శూలం బట్టి కంతకు వదేసి కనుకనేమి ఆనాడు శక్తి కన్ను కనుకనేమి శంకరుని నొష్టికి ధరించినది. నేను మాత్రం అనకనేమి నీ ఎడమ సంఖకు ఎదురు పెట్టే దొరుడు కుడి సంఖకు బంగారు దొరుడు ఎడమ సంఖకు ఎండి దొరుడు రాగి దొరలు ఉన్నాయి. ఆ దొరలన్నీ నా సంఖలకెయ్యి నీ మెడల తాళి కడతానన్నాడు. ఆ దోరలన్నీ తీసింది శంకరుని సంకలకేసింది. అమ్మ నీ చేతుల నిలబెట్టెత్తుతోని శూలం ఉన్నది నా శూలం నా చేతికి అమ్మది. అందరు శంకులు తీసి కనుకనేమి శంకరుని మీద చేసినప్పుడు కనుకనేమి సూర్యుడి మీద మబ్బు తెప్పాలన్నట్టు కనుకనేమి 16 సంవత్సరాల అమ్మాయి 12 ఆవిడ ఇంద్రధనుసు వల మెరిసేది 60 ఏళ్ళ పెద్ద మనిషి రూపం వచ్చింది శక్తికి. ప్రేమ మోదుల పడి కనుకనేమి ఆనాడు శక్తి మీద వస్త్రాలన్నీ తీసి కనుకనేమి బోలో శంకరుణ్ణి చేసింది శక్తి. ఏనాడు శంకరుణ్ణి చేసిందా ఈ ఇద్దరందరూ దచ్చీడున్నరా అమ్మాయిగా క్షణం అయితే మన పెండి. మరి ఒక్క ముచ్చట ఈ అన్ని విచ్చినవు నిజమే. నీ దగ్గర కొండ విద్య కొయ్య విద్య బాణావతి విద్య రాముల వారి దండకం అంజనేయుల దండకం ఎన్నో విద్యలకు నువ్వు గొప్పైన దానమాట. అటువంటి విద్యలు నేర్పు అన్నప్పుడు కూసుండబెట్టి మొత్తం దాని సకులం మాత్రం అనగా నేను చెట్టు కాయదించి ఓల్య పెట్టినట్టు శంకరునికి బోధ పోసి అంత దూరాన గుండం కనిపిస్తుంది. ఇక ఆ గుండంలో తానవాడి రాపోయి గంగొడ్డుకు మన పెళ్లి అన్నది. ఈ శంకరుడు ఇక్కడ కూర్చొనే ఉన్నారు, వాళ్ళిద్దరు చచ్చే ఉన్నారు. గుండం కారి కురికి వచ్చింది. ఆడిపిల్ల తానం బర్రె తానం ఒక్కటి ఉన్నారు. అమ్మవారు కనుకనేమి ఒంటి మీద వస్త్రాలు ఇడిచింది, గంగ ఒడ్డు మీద చేసింది. అసలు సెంగల్వ గుండం లోపల చాలు గోవిందాని అల్లల ఆ గుండం గోవిందాని అల్లల ఆ గుండం గంగొట్టు ఇలా కూతున్న లోకాల శంకరుడు కళ్ళ చూసిండు. అమ్మ
అమ్మా ఇయ్యాల గనకనేమి నువ్వు మంత్రబోధ నేర్పినవు, నువ్వు మంత్రము నేర్పినట్టు నేను ముచ్చుకున్నట్టు నేను ఎవరి మీద దీన్ని పాటి చూడాలను అన్నాడు. నా నొష్టికి కన్ను పెట్టినవి ఈ 2 నేత్రాలు కనిపిస్తానే కానీ ఇది మూతబడి ఉన్నది, ఇది తెరిస్తే ఏమైతుందో అగ్ని కన్ను ఉన్నవి దీని పాటి ఎంతో సూత్త నీ విన్నే అన్నాడు. బల 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 మాత్రం అనగానేమి శక్తి మీద మంత్ర ప్రయోగం చేసిండు దంగమయ్యా. అగ్ని మంత్రము చదువుకుంటా నొష్టికున్న నొట్ట శత్రి కన్ను ఒక్కసారి ఎప్పుడు తెరిచిందో శక్తి తానమాడే గుండం మందముతోని కంకెడి కంకెడి నిప్పు కంకలతోనే అమ్మ అగ్ని వాన కొట్టబట్టరా మండేటి మంటల్లారా రామరాములో శక్తి గాలి కూలుతున్నదే రామరామ దాని జీవనంబు ఓత ఉన్నదే రామరాము గుండము ఎలుపుతోని నిలివెడత్తు నిప్పు కంకలు ఊరినట్టు కనుకనేమి కాలుతంది పూలుతంది బో అని మొత్తుకుంటుంది శక్తి. కన్ను మూసి తెరిచినంత కాలం లోపల కనుకనేమి 3 మూళ్ళ పొడుగు కలిహీనమనగా బూడిదే పడ్డదక్కడ దాని శంకాలనగా బొక్కలు ఊరిపాయగలరా. ఈ శబ్దకే సావుగని మన ఆత్మకు సావెక్కడదయ్యా. మన ఆత్మ అంటే ఒక చిన్న గాలి, శక్తి కాలి కూలి 3 మూళ్ళ పొడుగు బూడిదై గుండంలో పడ్డది. శక్తి ఆత్మ పైకి వెళ్ళిపోయింది. 7 నర్రదారి శక్తి ఎత్తులో ఇటువంటి జ్యోతి మెరుగుతుంది, పోలేక తలడీలిపోతుంది శక్తి ఆత్మ. ఆ శంకరుడు బిక్కున బీరిపోయి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆకాశమని ఆ దీపం ఏమని పలుకుతాను, ఒరే శంకర ఒరే శంకర నీ మీద మన్ను పోయ్యా నీ మీద తుమ్ము పోయ్యర వారి. ప్రపంచము లోపల కనుకనేమి ఏ వరుసతో అని పిలిచినో అయిన వాణ్ణి నమ్మవచ్చు, బుక్కడన్నం పెట్టవచ్చు గాని అమ్మ అని పిలిచినో జీవితంలో నమ్మద్దు వారి. అమ్మ అని పిలిచివిరా నన్నా అమ్మాని పిలిచివిరా నన్నా ఎవరు నాకు ప్రేమ దూపరాయ కొసగు నా ప్రాణమే పాయన్నది. ఆకాశవేణి అప్పుడు ఏమని పలుకుతుంది, ఈ ఆత్మకు ఎవరు గుర్తొచ్చిండ్రు? ఈ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ప్రేమించమన్నప్పుడు అవ్వాని కాళ్ళ మీద పడితే దారిచ్చి తల్లి పానాలు తీసింది కదా. పండుల్లో పండు అరటి పండే తీపు, తీపుల్లో తీపు, కడుపును మించిన తీపు లేదన్నారు. ఈ 2 కొడుకులాది కచ్చిండ్ల ఆత్మ. కొడుక బ్రహ్మదేవ, కొడుక విష్ణుదేవ, అసలైన న్యాయమైన కొడుకులు మీరురా. ఉర్రంగా మిమ్మల్ని చంపినరా ప్రేమించు అని. మరి నా కొడుకుల కనుకనేమి ప్రాణాలు పోయినాయి కదా. అప్పుడు ఆ ఆత్మ ఏమనుకున్నది, ఆడిది లేని అంశము శూన్యం. ఈ కలియుగం లోపల కనుకనేమి తీగ పందిరికి పెట్టిన కింద కనుకనేమి తీగ పందిరికి ఎక్కాలంటే ఆడదానితో అంశం వృద్ధి కావాలని నా అన్న జాంబవంతుడు ఏకోనారాయణుడు నన్ను గుర్తించాడు. మరి శంకరుడు తెలివి కల్లోడు అయ్యి నన్ను అతమార్చింది. మరి నేను ఇలా స్వర్గం పోతే కనుక నేను ప్రపంచంలో ఆడవిల్ల ఉన్నదా, కలియుగం పెరుగుతుందా? అప్పుడు ఏమనుకున్నది, ఓరి శంకర నా కొడుకుల లాంటి వాళ్ళ పానాలు తీసింది. అప్పుడు ఏమనుకున్నది, నేను గుండముల దునుకంగా నా ఈపులో ఉన్న వేద పురాణం తీసి గడ్డ మీద పెట్టిన, నేను కాలినటువంటి తానము చేసినటువంటి గుండముల నువ్వు తడిబట్ట తానం చేసి 5 చుట్టూ నీ అన్నల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ వేద పురాణం వల్ల 2 మీద మోపురం నిర్ధమైనట్టు నీ అన్నలు రేత్తరు నా కొడుకులు అన్నదవ్వా. మరి గంగల తానమాడిన శక్తి కనుకనేమి మరి 2 5 చుట్టూ తిరిగిండు. మరి ఏనాడు వేద పురాణం మోపిండు. 10 ఏళ్ల గొప్పది బట్టి శంకరుడు అన్నా అని పిలిచినప్పుడు నిర్ధమైన సందమైన నిర్ధమైన సందమైన విష్ణు బ్రహ్మాలే విష్ణు బ్రహ్మ రేచటాల కనుకనేమి బోలో శంకరుడు కనిపించిండు విష్ణు బ్రహ్మ కళ్ళల్లో. జనాలు ఇప్పుడు ఏమనుకుంటారయ్యా, ఇప్పుడు జనాలు ఏమనుకుంటారయ్యా, శంకరుడు పెద్దోడు విష్ణు బ్రహ్మ చిన్నోడు అనుకుంటారు. శంకరుడు ఏనాడు పెద్దోడు కాలే. సత్యన అన్నల ఎప్పుడు లేపెక్కడని తెలుసున్నాడో శంకరుడు
ఆ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అన్నారట, ఓరి తమ్ముడా మేము ముందు పుట్టిన కలియుగా ఏమున్నదిరా, మేము ముందు ఈ తెల్లరాక పూజ కాదు ఎందుకమ్మా విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు తమ్ముడా మేము ముందు పుట్టిన ప్రయోజనం ఏమున్నదిరా, సత్యనొల్లను లేపుకున్నావు. ఇవాళ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు వేసిన కలియుగం లోపల కనుకనేమి నీరే పేరు ప్రపంచం లోపల నువ్వే పెద్దోడవు మేమే చిన్నోడమని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు శంకరునికి పెద్దల విద్యలో అప్పుడు అనుకున్నది శక్తి ఆత్మ. ఇవాళ నా ముగ్గురు కొడుకులు తయారు చేసిన చక్కగా లేదు కానీ ఇస్తే పెడతాను ఆడదండ నిన్న పొద్దు బండి పెట్టుకుంటూ వస్తారు.